ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అయితే జరిగింది. బట్ విత్ ఇన్ అవర్స్ వాళ్ళు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో కాల్పులు చేశారు. అదేంటని మీడియా అడిగితే వాళ్ళు షేమ్లెస్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇండియానే ఫస్ట్ స్టార్ట్ చేసింది, మేం కాదు అంటూ. దాన్ని చూస్తే నాకు ఒక మూవీ డైలాగ్ అయితే గుర్తొస్తుంది. మారవా నువ్వు మారవరా. ఏదేమైనా మన శాంక్షన్స్ అయితే అలాగే ఉంటాయి, వాటరు, ట్రేడు అండ్ రిమైనింగ్ రిలేటెడ్ అయితే. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దీస్ టూ ఉమెన్, వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి. దీనివల్ల ఇండియన్ ఆర్మీ అండ్ నేవీలో ఉమెన్ పవర్ ఏందో కూడా వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు టెల్ మోడీ అన్నారు, వీ హ్యావ్ రిప్రజెంటెడ్ సేమ్ ఉమెన్ వాట్ వీ డిడ్ టు దెమ్. నాకు తెలిసి వరల్డ్లో ఏ కంట్రీ కూడా ఇండియా ఉమెన్కి ఇచ్చినంత పవర్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వలేదేమో. అండ్ వన్ మోర్ థింగ్, పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ అయితే చేశారు, ఇండియన్ ముస్లిమ్స్ అండ్ సిఖ్స్ ఇండియాకి అగైనెస్ట్ అని చెప్పి. బట్ వీ హ్యావ్ షోడ్ దెమ్ బై రిప్రజెంటింగ్ దీస్ టూ పీపుల్, సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్. బట్ నేనైతే ఇదే మంచి టైము పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆపరేషన్ సింధూర్ ఎండ్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఎటువంటి కాల్పులు లేవని తెలుస్తుంది. బట్ స్టిల్ చూద్దాం. పాకిస్తాన్ అయితే టెర్రరిజం ఆపదు, మనకు తెలిసిందే. మనం గట్టి రెస్పాన్స్ ఇస్తాం, అది ఎప్పుడైనా. జై హింద్.